ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ డబ్బును కోరుకుంటారు. పేదవాళ్లైనా అపర కుబేరులైనా కష్టపడేది డబ్బు సంపాదన కోసమే. ఎందుకంటే ఆ డబ్బే మనకు ఆధారం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి మాత్రం డబ్బు తేలిగ్గా వస్తుందట. వారు చిన్న వయసులోనే సంపన్నులు అవుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొందరికి పుట్టుకతోనే అదృష్టం కలిసొస్తుందట. కొన్ని రాసుల మీద ఆ భగవంతుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని అదృష్ట రాసులపైన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. తక్కువ టైంలోనే ధనవంతులు అవుతారట. వీరికి అదృష్టం ఎల్లప్పుడూ తోడు ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడిపే ఆ అదృష్ట రాసులు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అదృష్ట రాసుల గురించి తెలుసుకునే ముందు మీరు జన్మించిన వరాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా మర్యాదగా, ప్రశాంతంగా ఉంటారు. కుటుంబానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మీరు చాలా ధైర్యవంతులు, అలాగే చాలా కష్టజీవులు. గొడవలకు దూరంగా ఉంటారు, కానీ మీ ఆలోచనలు వేగంగా మారిపోతాయి. వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీరు పూజించాల్సిన దైవం విష్ణుమూర్తి. అలాగే మీ అదృష్ట సంఖ్య 5. మంగళవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు. ఇతరులకు సహాయం చేసే మనసు ఉంటుంది. నమ్మినవారి వల్ల ఎక్కువగా నష్టపోతారు. మీకు బాగా కలిసిరావాలంటే లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించండి. మీ అదృష్ట సంఖ్య 2. బుధవారం జన్మించిన వ్యక్తులకి తెలివితేటలు చాలా ఎక్కువ. అతిగా ఆలోచిస్తారు. అత్యంత ఆవేశానికి గురవుతారు. ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్త అవసరం. మీ జీవితంలో మీకు బాగా కలిసిరావాలంటే గణపతిని పూజించండి. మీ అదృష్ట సంఖ్య 4. గురువారం జన్మించిన వ్యక్తులకు సహనం చాలా తక్కువ. మీ జీవితం అనేక మలుపులుగా ఉంటుంది. బాగా డబ్బు సంపాదిస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుంటారు. జీవితంలో మీకు బాగా కలిసిరావాలంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలి. మీ అదృష్ట సంఖ్య 4. శుక్రవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు. ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. రాహుగ్రహాల వల్ల మీ జీవితంలో సమస్యలు రావచ్చు. మీకు కొడుకులు కంటే ఎక్కువ మంది కూతుర్లే ఉంటారు. నమ్మిన వాళ్లే మోసం చేస్తారు. మీ జీవితంలో మీకు బాగా కలిసిరావాలంటే అమ్మవారిని పూజించండి. మీ అదృష్ట సంఖ్య 2. శనివారం జన్మించిన వ్యక్తులు అన్ని రంగాల్లోనూ విజయాలను అందుకుంటారు. మీకు డబ్బుకు కొదవ ఉండదు. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. మీకు బాగా కలిసిరావాలంటే నిత్యం ఆంజనేయ స్వామిని పూజించండి. అలాగే మీ అదృష్ట సంఖ్య 9. ఆదివారం జన్మించిన వ్యక్తులు ఎంతో తెలివైనవారు. అయితే మీ మొండి పట్టుదల వల్ల కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. మీకు కోపం కూడా ఎక్కువే. మీకు బాగా కలిసిరావాలంటే నిత్యం శివపార్వతులను పూజించండి. మీ అదృష్ట సంఖ్య 9. మేషరాశి వారికి రాజయోగం యోగం పట్టబోతుంది. ఆకస్మిక ధనలాభం, ఊహించని ధనప్రాప్తి కలుగుతుంది. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసొస్తుంది. ఏ పని చేసినా బాగా కలిసొచ్చి డబ్బు పరంగా బాగా స్థిరపడతారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు బాగా తగ్గిపోతాయి. విదేశీ అవకాశాలు ఉంటాయి. వారసత్వపు ఆస్తి బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశివారు పుట్టుకతోనే అదృష్టవంతులు. వీరిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశివారు ఇతరులకు ఎక్కువగా సాయం చేస్తారు. ఏదైనా పని చేయాలని ఫిక్స్ అయితే దానిని పూర్తి చేసి తీరుతారు. జీవితంలో ఈజీగా సక్సెస్ సాధిస్తారు. కెరీర్ పరంగా ఉన్నత స్థానంలో ఉంటారు. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఈ కర్కాటక రాశివారు పుట్టుకతోనే బుద్ధిమంతులు, కష్టజీవులు, నిజాయితీపరులు. ప్రతి పని చాలా శ్రద్ధతో చేస్తారు. డబ్బుకు ఎప్పుడూ కొదవ ఉండదు. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంటుంది. జీవితంలో అదృష్టం ఎప్పుడూ తోడుగా నిలుస్తుంది. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. సింహరాశివారు చాలా అదృష్టవంతులు. సింహరాశి వారికి అదృష్టంతో పాటు కష్టపడే గుణం కూడా ఉంటుంది. సమాజంలో మీకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ రాశికి అధిపతి అయిన సూర్యుడు బంగారు మూలకం అయిన బృహస్పతితో స్నేహంలో ఉంటాడు. కాబట్టి సింహరాశివారు బంగారపు ఉంగరాన్ని ధరిస్తే బాగా కలిసి వస్తుంది. మీకు పట్టుదల ఎక్కువ. చాలా తెలివైనవారు.
అలాగే అదృష్టవంతులు. కాబట్టి మీరు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. జీవితంలో అన్ని సుఖాలను పొందుతారు. విలాసవంతంగా జీవిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులను అదృష్టవంతులుగా మారుస్తారు. వృశ్చిక రాశివారు చాలా తెలివైనవాళ్లు. వీరిని అదృష్టం వరిస్తుంది. అనుకున్నది సాధించేవరకు ఆగరు. సమాజంలో వీరికి గౌరవం ఎక్కువగా ఉంటుంది. సంపాదన కూడా ఎక్కువగానే ఉంటుంది. జీవితంలో దేనికీ లోటుండదు. జీవితం ఆనందంగా సాగుతుంటుంది. తక్కువ వయస్సులోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. చాలా తక్కువ కాలంలోనే కోటీశ్వరులుగా మారిపోతారు. మీరు జీవితాంతం రాజులా బతుకుతారు. ఒక్కోసారి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరినీ నమ్మకుండా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తులారాశి వారు పుట్టినప్పటినుంచి జాతకంలో రాజయోగం రాసి ఉంటుంది. మీరు చాలా అదృష్టవంతులు. ప్రతిదీ సులభంగా పొందుతారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందుతారు. జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు. కుబేరుడి కటాక్షం కారణంగా తులారాశి జాతకులు ప్రపంచంలో గొప్ప స్థాయికి చేరుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు అందరితో ప్రేమగా ఉంటారు. జీవితంలో ఏదైనా పొందాలనుకుంటే సాధించి తీరుతారు. ఆర్థికంగా జీవితంలో బాగా సంపాదిస్తారు. కుంభరాశివారి అదృష్ట విషయంలో ఎవరికీ సాటి కాదు. మీ జీవితంలో సౌకర్యాలకు కొరత లేదు. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ సంపాదన కూడా పెరుగుతుంది. మీ ఇంటి ధనప్రవాహం రెట్టింపు అవుతుంది. ఏ పనులు తలపెట్టినా సరే వాటిని సులువుగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.